మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట నాగులపాలెం లూథరన్ సంఘ పక్షాన అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనము కోరుకునేది నేను నా కుటుంబము బాగుండాలి, ఆశీర్వదించబడాలని మనం అందరము కోరుకుంటూ ఉంటాం. అయితే ఇశ్రాయేలీల జనాంగానికి యెహోవా దేవుడు చెప్తున్నటువంటి సాక్ష్యము లేదా దేవుడు వారిని నడిపించే విధానాన్ని మనం గమనిస్తే ఆయన ఉద్దేశం కూడా, యెహోవా దేవుని ఉద్దేశం కూడా మేలు చేయాలని, దేవుని బిడ్డలైన వారు మేలుతో ఉండాలని, శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపబడాలని ఆయన ఎంతగానో ప్రయత్నము చేస్తున్నాడు, వారిని బలపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలంలో ఎవరైతే ఈ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో వారి కుటుంబాలలో మేలుతో సంతోషముతో నింపబడాలని ఈ నా మాటలు తెలియచేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీల దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయ దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టును, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచేద్దను అంటున్నారు. మేలు కలగాలని దేవుడు మన మీద ఎప్పుడూ తన దృష్టిని ఉంచుతున్నాడు. అదే రీతిగా మంచి అంజూరపు చెట్టు వలె వారి జీవితాలు ఆశీర్వదించబడాలి, ఫలభరితముగా ఉండాలనేటువంటి మాటను దేవుడు తెలియచేస్తున్నాడు. మన నుంచి ఆయన కోరుకుంటున్నది కూడా అదే. మనము బాగుండాలి, శ్రేష్టమైన దేవుని బిడ్డలుగా ఉండాలి, ఆశీర్వదించబడాలి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని ఆయన మనలను ప్రతి మేలుతో ఆయన మనల్ని తృప్తిపరుస్తూనే ఉన్నారు. కానీ మనము దేవుని మాటలను లక్ష్య పెట్టడం లేదు. దేవుడు మన మీద లక్ష్యం ఉంచుతున్నాడు, మనము దేవుని మాటల మీద లక్ష్యం ఉంచటం లేదు. కానీ దేవుడు ఈ దినమున మాట్లాడుతున్నటువంటి మాటలు గనుక మనం గమనించగలిగితే, వారికి మేలు కలుగునట్లు నేను ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాను, వారికి దీవెన కలుగునట్లు నేను వారితో మాట్లాడుతూ ఉన్నాను, వారు నా మాట వినిన ఎడల వారికి ఎంత మేలు, వారికి ఎంత దీవెనకరమైనటువంటి మాటను తెలియజేస్తుంది. ఇంతవరకు నువ్వు దేవుని మాట వినలేదేమో, ఇంతవరకు నువ్వు దేవుని మాటకు విలువలేదేమో, ఇంతవరకు దేవుని వైపు నువ్వు చూడలేదేమో, ఇంతవరకు ఈ లోకంలో ఉన్నావు, ఈ లోకం వైపు చూస్తున్నావేమో. ఈ దినమునైనా దేవుని మాటలు ఏంటో లక్ష్యం ఉంచు. దేవుడు నీ మేలు కొరకు ఈ మాటలు తెలియజేస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని దుఃఖములున్నా, ఎన్ని వేదనలున్నా దేవుడే వాటిని అన్నిటినీ తీసివేసి శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నిన్ను, నీ కుటుంబాన్ని, అదే రీతిగా నీతో పాటుగా నీ ఇరుగు పొరుగు వారిని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఒకసారి ప్రయత్నించి చూడవా. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఆ మాటను తెలియజేస్తూ ఉండగా, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి దేవుడు తన కృపను, కాపుదలను మనందరికీ దయచేయను గాక. ఆమె ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఉదయకాల ఆరాధన ముగించుకున్నాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఈ ఉదయకాలం ఎందరైతే ఈ మాటలను వింటూ ఉన్నారో తండ్రి, వారి కుటుంబాలను బలపరచండి తండ్రి. వారికి మేలు కలగాలని చెప్పేటువంటి ప్రతి మాట నాయన దేవారు విని నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా జీవించడానికి నీ సహాయాన్ని దయచేయండి తండ్రి. దేవ 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మంచి తెలుగును, జ్ఞానమును, జ్ఞాపశక్తిని, ఆరోగ్యాన్ని, బలమును దయచేయమని అడుగుతూ ఉన్నాం. దేవ ఎవరైతే ఈ మాటలను వింటూ ఉన్నారో నాయన, వారి కుటుంబాలు మార్చబడి వారి జీవితాలు వెలుగుమయముగా, మేలుకరమైన బిడ్డలుగా, కుటుంబాలుగా నీ జీవితంతో నింపబట్టడానికి సహాయం దయచేయి. ఈ దినమంతా వారు చేసే ప్రతి పనిలో మొక్కతో పాటు దయచేయమని, దాని ద్వారా మీరు మా ఘనత ప్రభావాలు పొందమని ఈ మా మనవులను మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెను మన తల్లి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, త్రియేక దేవుని దీవెన ఇప్పుడు కాలం
ఈ ఉదయ కాలం మనం బిడ్డలు చేసేటువంటి ప్రతి ప్రయాణములకు, ఉద్యోగములకు, ప్రతి పనికి దేవుని కృప సదాకాలం తోడైందిగా. ఆమె ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డారు ఎవరైతే ఈ ఉదయ కాలం వాక్యాన్ని వింటున్నారో, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్లకు ఫోన్ చేసి మీ ప్రార్థనా విజ్ఞాపనం తెలియచేసి ప్రార్థన చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ